ఇచ్చేసాము. మరి అది ఆయన పైకి పంపించుకున్నాడో లేదు తెలియాలి. అది కాలే పైకి పోలే, పోయితే ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చేదే. కొంచెం అంటే పైన తెచ్చి రావాలి. ఎందుకంటే సార్ మినిమం 10 కిలోమీటర్ ఉండాలి. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రైల్వే లైన్పై 85వ గేట్ విష్ణుపురం దగ్గర నుంచి 85వ గేట్ దగ్గర ఈ గేట్ నుంచి ఒక 10 విలేజ్లకు వెళ్ళే ఒక రహదారి ఉంది. ఈ దారిని 10 నెలల క్రితము గేటు మూసేపించి దీనికి కొత్త రోడ్డు పెడదామని చెప్పేసి రోడ్డు తీసిపెట్టారు. ఈ రోడ్డు నుంచి వాస్తవానికి కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన రైతులు వెళ్తున్నారు. అదేవిధంగా 10 గ్రామాలకు సంబంధించిన తండవాసులు, ఇటు రాజగట్టు కావచ్చు, శాంతినగర్ కావచ్చు, నర్సాపురం కావచ్చు, ఇటు మొదుగులకుంట, పుట్టలగడ్డ, పుట్టతండ, కల్లెపల్లి సంబంధించిన చాలా వరకు గ్రామాలు ఇక్కడ నుంచే గతంలో ఇక్కడ నుంచి నడిచినారు. వాళ్ళకి ఈ దారి తప్పించి వేరే దారి లేదు. ఈ 10 నెలల నుంచి ఈ దారి మూసేయడం వల్ల చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందు గురించి మేము గతంలోనే రైల్వే సంబంధించిన గుంటూరు డివిజన్ సంబంధించిన ఆఫీసర్కు ఒక లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా కూడా మేము గుంటూరు డివిజన్ ఆఫీసర్కి ఒక లెటర్ పెట్టి ఒక రిక్వెస్ట్గా మాకు ఈ దగ్గరలోనే మేము అండర్ పాస్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ కోరుతున్నాం. అయినా కానీ మా రిక్వెస్ట్ వారు పరిశీలన తీసుకున్నారో మాకు తెలియదు. ఈరోజు మళ్ళీ డబుల్ ట్రాక్ ఒకటి స్టార్ట్ అయ్యి ఈ ఏరియా నుంచే వర్క్ మొత్తం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము ఈ వర్క్ జరుగుతున్న టైంలోనే మేము పై అధికారులకు మేము తెలియాలి, మా ఇబ్బందులు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జరుగుతున్న వర్కర్స్ ఏదైతే జేసీబీ వర్క్ కానీ లేకపోతే ఇంకా ఏదైతే వర్క్ జరుగుతుందో వాళ్ళకు వర్క్ సూపర్వైజర్కు ఇంకా వేరే వర్క్ ఇంటిమేషన్ ఇచ్చాము. మేము ఇంకా మీరు ఏదన్నా పై ఆఫీసర్ నుంచి లెటర్స్ ఏదో కావాలి మాకు అయితేనే మీరు చేస్తామని చెప్పేసి ఒక ఆధారం చూపిస్తున్నారు, అడుగుతున్నారు. మేము జిఎం లెవెల్లోనే మేము మీకు ఆ లెటర్ చేశాము. దాన్ని పరిశీలన చేసి ఖచ్చితంగా ఇక్కడున్న రైతులకు 10 విలేజ్లకు సంబంధించిన ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్ పాస్ ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా ఆ ఊరు ఏదైతే విలేజ్లు ఇబ్బంది పడుతున్నాయో ఆ విలేజ్ నుంచి జనాలు పెద్ద ఎత్తున ఈ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేసేందుకు వెనకాడము. మీరు హెచ్చరికని కాదు, మా బాధ అలా ఉంది. ఎన్నో రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ ఇబ్బందిని మీరు గుర్తించి ఇక్కడ అండర్ పాస్ ఒక నుంచి ముఖ్యంగా రైతులు వారు పండించిన పంటని కూడా ఇక్కడి నుంచే తీసుకుపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడున్న ఈ రైల్వే ట్రాక్ అవతల ఉన్న పొలాలకు సంబంధించిన పశువులు కావచ్చు అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళే మార్గం ఇది. ఇప్పుడు ఈ మార్గాన్ని మూసేయడం వల్ల దగ్గర 3 కిలోమీటర్ల వరకు పశువులే ఇక్కడి నుంచి ఆ దూరం నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చిన అవస్థ పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ కొన్ని వందల వెహికల్స్ 10 గ్రామాలు కాబట్టి దరిదాపుగా ఇక్కడ దామర్చల్ల వరకే వచ్చి వ్యాపారం చేసుకోవాల్సి, వాళ్ళకి ఏదైనా కావాలన్నా దామర్చల్ల రావాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇంకా ముసలివాళ్ళు కావచ్చు, హాస్పిటల్కి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళడానికి ఈ రహదారి కొంచెం మూసేయడం వలన దూరంగా కొన్ని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మేము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులను, పశువులను, రైతులను, నెక్స్ట్ ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ టైంలో కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇక అండర్ పాస్ మేము అడుగుతున్నాము. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ టైంలోనే ఈ అండర్ పాస్ని మాకు నిర్మించి ఇక్కడ అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇదే 10 విలేజెస్ సంబంధించిన ఎమర్జెన్సీ టైంలో మేము గేట్ దగ్గర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆ గేట్ దగ్గర ప్రతి అర్ధ గంటకు 10 గంటకు ఒకసారి గేట్ పడుతుంది. ఈ గేట్ పడటం కూడా మాకు చాలా ఇబ్బంది పడుతుంది. వృద్ధులు బాగా ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి పోవాల్సిన ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ వ్యాన్లు వచ్చేటప్పటికి ఆ గేట్ పడటం వలన గేట్ ఒక 10 నిమిషాల వరకు ఉండడం వలన స్కూల్ కూడా లేట్ అవుతుంది. కాబట్టి దయచేసి అండర్ పాస్ అవకాశం ఉంది. ఇక్కడ అండర్ పాస్కి లేకపోతే అవకాశం లేకపోతే ఇబ్బంది పడాలి. రైల్వే వాళ్ళు గుర్తించి అండర్ పాస్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అండర్ పాస్ వేయాలని చెప్పేసి మేము
కోరుకుంటున్నాం. లేని పక్షంలో 100% విలేజ్లో ఉన్న అందరూ వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటారు. తర్వాత మీరు ఇంకా వేరే విధంగా ఉంటుంది కాబట్టి గమనించవలసింది కోరుతున్నాం. గ్రామ వ్యవసాయ రైతులు మాట్లాడుతున్నాం. ఈ గేట్ 40 సంవత్సరాల కింద ఇది రైలు కట్ట ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా మేము ఇది రాకముందు కూడా మా ఊరు 50 సంవత్సరాల నుంచి ఇదే దాని రహదారి. ఇది వేయటం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు కూడా గేటు వేసారు, తర్వాత ఇప్పుడు మొత్తమే క్లోజ్ చేసారు. దీనివల్ల 10 ఊరు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ గేటు ఉంటేనే మంచిది. ఈ గేట్ ఏంటంటే గేట్ తీసి చుట్టూ 85 నెంబర్ నుంచి 86 కలపడం వల్ల మాకు 3 కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుంది. దాని కొరకు మేము అండర్ పాస్ కావాలని డిఎం గారికి లెటర్ ఇచ్చినాము, జనరల్ మేనేజర్ గారికి ఇచ్చినాము. లెటర్కి ఇచ్చినా కూడా స్పందన లేదు. మా గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. నైట్ పోవాలన్నా నైట్ పోవాలన్నా పొద్దురు పోవాలన్నా ఎప్పుడు పోవాలి వ్యవసాయ రైతులు పోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి మాకు అండర్ పాస్ చేయాలని మా ప్రజల తరఫున నేను కోరుతున్నాను.